స్వరము వినటానికి ఇచ్చిన కృపను బట్టి అయా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచే విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. అనేక మంది ఈ దినము చూడలేకపోయారు ప్రభు, కానీ మమ్మల్ని నీ కృపలో దాచిపెట్టి ప్రభువా ఈ దినము నాయన నీ సన్నిధిలో నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం. నాయనా ప్రభువా ప్రతి బిడ్డని దీవించు, ఆస్వాదించండి. నాయనా నీవు స్వరము వింటున్నారు అనుదినము ప్రభు, ఆ వాక్కు ప్రకారంగా జీవించినట్లుగా సహాయము కృప కూడా దైత్యమని అడుగుతున్నాము. మాయా మరొక్కసారి నీ అధికారానికి మేమందరము లోబడుతున్నాం ప్రభు, మాతో మరొక్కసారి మాట్లాడమని అడుగుతున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దైత్యమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ నాయనా ప్రతి బిడ్డకి ప్రభు నాయనా మీరే నా ప్రభా తండ్రి దేవా నాయన మాట్లాడమని అడుగుచున్నాము. ఇదిగో నా తండ్రి నీ అధికారానికి నాయనా మమ్మల్ని స్వాధీనపరుచుకొని ప్రభు మీరు మాట్లాడి సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేడని యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనము ఆది సంఘము అంటే మొదటి సంఘము ప్రారంభము ఎలా జరిగింది అనేది మీ అందరికి తెలుసు. ఏ దినాన జరిగిందమ్మా ప్రారంభము? అమ్మా పెంతెకోస్తు దినాన్న మొదలైంది. మీరు గమనిస్తే ఏ దినాన్న ప్రారంభము ఆలయము పాత నిబంధనలో 120 మందిని బూరలు ఊదారు అని దేవుడి వాక్యం చెప్తుంది. వాళ్ళు యాజకులు. 120 మంది ఆ బూరలు ఊదారు. ఏది ఆ ఆలయము కట్టినప్పుడు, దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు, ఇక్కడ కూడా కొత్త నిబంధనలో ఈ ఆలయాల్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి 120 మీద ఆయన దిగి వచ్చి అనేక మంది భాషలు మాట్లాడినట్లుగా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు మన పేతురు గారు ఆయన లేచి ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారు? 3,000 మంది వాళ్ళు వచ్చారు. ఆమేన్. దేవుడు వాళ్ళందరినీ సంఘంలో చేర్చాడు, 3,000 మందిని. కానీ దేవుడు నిబంధన ఇచ్చేటప్పుడు 3,000 మంది చనిపోయారు. మీకు గుర్తుందో లేదో? అవునా? అవునండి. మోషే ఆ యొక్క పలకల్ని కిందకి తీసుకొస్తున్నప్పుడు ఏం చేశారు? వీళ్ళు పాపం చేస్తూ ఉంటే అక్కడ వీళ్ళు 3,000 మంది చనిపోయారు, కానీ ఇక్కడ 3,000 మంది బ్రతికారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన 3,000 మందిని బ్రతికించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. ఆయన మరణాన్ని నుండి తిరిగి లేపేవాడు. ఆయన అంటే ఆత్మీయంగా చనిపోయిన వారు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ నిన్ను జీవింపు చేస్తున్నాడు. అప్పుడు పేతురు లేచి ఈ యొక్క సువార్తని ప్రకటించినప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు అని దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు చేర్చబడిన తర్వాత వీళ్ళు దేవుని యొక్క వాక్య ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి సంఘము ఎలా నడిపించబడింది అనేది జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే అదే సంఘము మనం చివరిలో కూడా అలాగే ఉండాలి. దేవుడు కోరిచేది కూడా అదే. ఎందుకంటే ఏది మారదు. దేవుడు ఒకటి స్థిరపరిచాడంటే ఇంకా మార్పు అనేది ఉండకూడదు. అది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనిషి ఆలోచన ప్రకారం కాదు. ఇది దైవికంగా దేవుడు చేసిన పని. అందుకే వాళ్ళు కూడినప్పుడు వాళ్ళందరూ, మీరు 2వ అధ్యాయము 42వ వచనం అపోస్తుల కార్యంలో మీరు చూసినట్లయితే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఆమేన్. ఇక్కడ 4 విషయాలు మీకు కనిపిస్తున్నాయి. ఏంటయి? ఒకటేమో అపోస్తుల బోధనలో, అలాగే సహవాసము కలిగి ఉన్నారు, అలాగే రొట్టె విరచటంలో ఉన్నారు, అలాగే ప్రార్థనలో కూడా ఉన్నారు. అది మొదటి సంఘము చేస్తున్న పని. ఇప్పుడు ఎంతమంది సంఘాలు చేస్తున్నారు అనేది మనకి తెలియదు, కానీ మన జీవితాల్లో అలా జరుగుతుందా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడుకున్నప్పుడల్లా రొట్టెని విరిచేవారు. ఎందుకంటే ప్రభు జ్ఞాపకానికి, ఆయన వచ్చే వరకు ఈ విధంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నవారు. ఆయన చేసిన త్యాగము, బలి, వాళ్ళు ఎప్పుడు కలిసినప్పుడల్లా ఏం చేశాడనేది ఎప్పుడు మర్చిపోకూడదు. సిలువ ఎప్పుడు మన మైండ్ లో ఫ్రెష్ గానే ఉండాలి, మన హృదయంలో కూడా ఫ్రెష్ గానే ఉండాలి.
ఆ శిలువ సందేశం ఉన్నంత కాలము మనలో శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శిలువ సందేశం నశించే వారికి వెరితనము, కానీ రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి శక్తి అని అయి ఉన్నది. చెప్తున్నాడు. ఉన్నది. ఆ శక్తి మనలో ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే అది సువార్త శక్తి గలది, ఒక జీవితాన్ని మారుస్తుంది. మాట్లాడితే దేవుడు ఆ వార్త ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, ఈ ఈ యొక్క సువార్త ఎవరన్నా కానీ తీసుకురాకపోతే వాడు శాపగ్రస్తు అవును గాక అన్నాడు. ఎందుకంటే ఈ యొక్క సువార్త ఎలాంటిదంటే దేవుడు ఇచ్చిన సువార్త శక్తి గలది. అది మనస్సుల్ని, హృదయాల్ని ఆయన వైపు అది త్రిప్పుకుంటూ వస్తది. అంటే వాళ్ళకి మారు మనసు కలిగి వాళ్ళు మరణం నుండి జీవములకు నడిపిస్తున్నాడు, చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తున్నాడు, సాతాన్ రాజ్యం నుంచి కుమారుడు రాజ్యంలోకి ఆయన నడిపిస్తున్నాడు. అంతే, అది శక్తి గలది. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అపోస్తులు బోధన అనేది తర్వాత చెప్తాను, అది ఏంటనేది, ఆ బోధన ఏంటనేది చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత. కానీ మొదటి సంఘం ఎలా ఉండేది అనేది మనం తెలుసుకుంటున్నాము. వాళ్ళు ఈ 4 విషయాలు, మెయిన్ 4 విషయాలు ఏంటంటే అపోస్తుల బోధనలోను, వాళ్ళు సహవాసములోను, రొట్టె విరిచడంలోను, అలాగే ప్రార్థనలో కూడుకొని ఎగ తెగగా వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అది ఈ దినాన కుదిరిద్దా మనకి? చెప్పండి సంగమా. కుదరాలి, ఏమ్మా? అలా ఉండాలి అన్న. అంటే వాళ్ళకి అవకాశం దొరికిన ఎల్లప్పుడూ ఇదే పనిలో ఉండేవారు. ఇంకా వేరే ధ్యాస ఉండేది కాదు. మనకి ఇప్పుడు వేరే ధ్యాసలు ఎక్కువైపోయినాయి. ఫోన్ అని, టీవీ అని మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి నానా విధాలుగా వాడు మనల్ని పక్కకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళు ఎగతెగగా ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ఎందుకంటే ప్రార్థన అనేది గొప్ప ఆయుధం, దేవునికి ఇచ్చిన ఆయుధం. స్తుతి ఒక గొప్ప ఆయుధం అయితే నీ ప్రార్థన జీవితం కూడా గొప్ప ఆయుధము. ఎల్లప్పుడు కూర్చున్నాడా మీకు ఇంకా వేరే ధ్యాస అనేది ఉండదు. లోకం మీద ఉండదు, దేని మీద ఉండదు. దేవుడి మీద, నీ కుటుంబాన్ని సరి చేసుకుంటామే ఆ ధ్యాసలో ఉంటావు. మనమందరము దేవుళ్ళు నడుస్తున్నామా లేదా అనే ధ్యాస ఉంటుంది నీకు. వేరే వాళ్ళు దేవుళ్ళు నడుస్తున్నారు లేదా అనే ధ్యాస ఉంటుంది నీకు. ఎందుకంటే దేవుని సంఘమా, మొదటి సంఘము ఎలా ఉండిందంటే ప్రార్థనలో ఎగదెగగా ఉండేవారు. వాళ్ళు ఫెలోషిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందుకే మన పౌలు గారు కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 10:25 డు నాట్ ఫోర్సేక్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద సెయింట్స్ అన్నాడు. చదవమ్మా. హెబ్రీయులు 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు మానక, మీరు సమాజంగా కూడుట మానక మనం మానకూడదు. అవకాశం దొరికినప్పుడెల్లా మనము అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరము ఉన్నది. ఒకవేళ సంఘంతో జాయిన్ అయిపోయినా కనీసం కుటుంబంగా మనము కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరము ఉన్నది. దేవుని సంఘమా, రెండోదిగా మనం చూసుకుంటాం, మొదటి సంఘంలో వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత కలిగి ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి, పేదవాళ్ళకి వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళ యొక్క ఆస్తుల్లో గాని, లేకపోతే వాళ్ళ సంపాదనలో గాని వాళ్ళు పంచిపెట్టేవారు. ఎందుకంటే లేని వారికి ఇవ్వటమే దేవుడు కోరేది అదే. దేవుడికి ఏంటంటే నీకు ఇచ్చింది దీవనకరంగా ఉంచడానికి. అందుకే అబ్రహాం అన్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను, నేను దీవనకరంగా ఉంచుతాను అన్నాడు. మనం దీవనకరంగా ఉండాలంటే మనం దేవుడి యొక్క లేని వారికి సంఘంలో మనం అది కనుక్కొని మనం జాగ్రత్తగా ఎవరికి ఏమీ లేదా అనేది మనం సమకూర్చే బాధ్యత సంఘాన్ని. నీ సహోదరుడికి నువ్వు సహాయం చేయాలి. అది దేవుడు కోరుతుంది మనలో నుండి. అందుకే వాళ్ళు ఎప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44, 45 వచనాల్లో దేవుడు వాక్యంలో చూడండి ఏం రాస్తుందో. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియో కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు
చూసారా? వారేక మనస్కులై ప్రతిదినము ఆ దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆమేన్. ఆమేన్. మీరు గమనించండి, వాళ్ళు ఉన్నటి దాంట్లో దాచిపెట్టుకోలేదట, పంచిపెట్టిరి అని చెప్తున్నాడు. పంచిపెట్టిరి. అలాంటి మనస్తత్వం పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ దేవుడే ఐక్యతని తీసుకొస్తాడు. సంఘంలో, ఫ్యామిలీలో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యలో ఎక్కడైనా గాని ఐక్యత ఉందంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడని మనకి అర్థమవుతూ ఉంటది. దేవుని సంఘమా, రెండోదిగా ఆ సంఘము వాళ్ళు ఐక్యత వేరే వాళ్ళకి పంచుట అనేది జరుగుతూ ఉంది. మూడోది, ఆళ్ళు దేవుని యొక్క శక్తి కలిగిన సంఘముగా ఉన్నారు. వాళ్ళు శక్తి మరియు అద్భుతాలు నిండిన సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. అవును. ఇప్పుడు అద్భుతాలు లేకపోతే శక్తియు చాలా సంఘాల్లో కనపడవు. ఎందుకంటే వాళ్ళకి పౌలు గారు, పేతురు చెప్పిన మాట ఏంటి? వెండి బంగారము నా ఎదుట లేదు అని చెప్తున్నాడు. మీరు గమనించండి, ఎక్కడ వెండి బంగారముకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో అక్కడ దేవుడి శక్తి ఉండదు. దేవుడి శక్తి అనేది అక్కడ కనబడదు. సూచక కనపడదు. అద్భుతాలు కనపడదు. వాళ్ళు ఎంతసేపు నిలబడి వాళ్ళు మనం ఎలా ధనవంతులు అవ్వాలి, ఈ లోకంలో మనం ఎలా ఇదిగా ఉండాలి అని నేర్పించేవారు తప్ప ధనము గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ధనాపేక్ష గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం మనుషులకి అదే అర్థం కాదు. ఈ మెసేజ్ నుంచి ఎవరు ప్రాఫిట్ అవుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఉమ్. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలున్నాయి. పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు. హూ ఈస్ ప్రాఫిటింగ్ ఫ్రమ్ దట్ మెసేజ్ అనేది మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే ద మ్యాన్ దట్ ఈస్ ప్రీచింగ్ ఈస్ ప్రాఫిటింగ్ ఫ్రమ్ దట్ మెసేజ్. మనుషులకు కాదు. ఆ ధనము ఎవరికి వస్తుంది? ఆ సువార్త ప్రకటించడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? దీంట్లో కలుపుతున్నారు. సువార్తతో పాటు వేరేది కూడా కలుపుతున్నారు. కలపటం వలన దానికి ఉపయోగం ఎవరికి? మనుషులకా? చెప్పేవారుకా? దేవుని సంగమా, మనం వివేచించాలి. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం నుంచి ప్రాఫిటబుల్ ఎవరికి అవ్వాలంటే దేవుడి సంఘానికి అవ్వాలి. ఎందుకంటే ఆ మాటలు, దేవుడి మాటలు మనుషులు జీవితాల్ని మారుస్తుంది, మనసుల్ని మారుస్తుంది, హృదయాల్ని మారుస్తుంది. మనం డబ్బు గురించి, ధనం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? ధనాపేక్ష కలుగుతుంది. అప్పుడు ఎవరికి ప్రాఫిటబుల్? వాక్యము చెప్పిన వారికి ప్రాఫిటబుల్, సంఘానికి కాదు. ఆల్వేస్ రిమెంబర్, ఎవ్రీ మెసేజ్ హూ ఇస్ ప్రాఫిటింగ్ ఫ్రమ్ దట్ మెసేజ్ అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఆ సంఘము దేవుని శక్తితో కూడిన సంఘము, అద్భుతాలు నిండిన సంఘం అది. ఇప్పుడు సంఘాల్లో కనపడుతుందా? ఎక్కువ శాతం కనపడుతుంది లేదు. ఎందుకంటే వెండి బంగారం మీద ఆలోచన. కానీ మనకైతే పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే శక్తితోనూ మనల్ని సాక్షులుగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, మనము పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన తర్వాత ఎప్పుడన్నా గానీ మీరు గమనించండి, నీ మనస్సు పై వాటి మీద దృష్టి పెట్టేటట్టుగా చేస్తాడు. లోక వాటి మీద ఎప్పుడు ఉండదు. నీకు ఇంకా లోకం మీద ధ్యాస ఉందా? లోకం మీద ఇంకా ఆశ ఉందంటే ఇంకా నీవు ఆ స్థితిలోనే ఉంటావు. నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ సహవాసమును కలిగి ఉండాలి. నీ జీవితంలో తృప్తి అనేది ఉండాలి. దేవుని సంఘమా, అందుకే ఆ సంఘము అంత బలము కలిగిన సంఘముగా ఉంది, శక్తి కలిగిన సంఘముగా ఉంది. ఇప్పుడు ఏది ఆ శక్తి? ఎందుకంటే దేవుని సంఘమా, మనం ఏది బోధిస్తామో అదే కలిగి ఉంటాం.
మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనలో పనిచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క భయభక్తుల గురించి మనం చెప్తూ ఉంటే మనలో కూడా దేవుడు భయభక్తులు మనం కూడా కలిగి ఉంటాం. దేవుని యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా దేవుడి శక్తి గురించి మనకి కలుగుతుంది. మనం కూడా విశ్వాసము గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనకు కూడా ఇంకా విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే మనం దేని గురించి ఎక్కువ మాట్లాడతామో సంఘము కూడా అదే అలా విధంగానే మార్చబడుతుంది. సో వాట్ ద ప్రాఫిట్స్ ఆర్ స్పీకింగ్ or what the pastors are speaking, it should be profitable for the saints of God. దేవుని యొక్క బిడ్డలకి, ఆయన పరిశుద్ధుల బిడ్డలకి మార్పు చెందటానికి ఆయన పాస్టర్స్ ఇచ్చాడు. అనుదిన ఆహారం ఇవ్వటానికి, వాళ్ళని బలపరచడానికి. అందుకే కూడటం మానవద్దని చెప్పి అన్నాడు. మానకండి అని చెప్పాడు. డు నాట్ ఫోర్సేక్ ది అసెంబ్లింగ్ ఆఫ్ ద సెయింట్స్. ఎందుకంటే దేవుని సంఘమా, మనము ఎలాంటి సంఘంగా మార్చబడాలంటే, ఒకటి మనము ఈ 4 కలిగి ఉండాలి. అపోస్తులు, బోధన, సహవాసము, రొట్టె విరచటము, ప్రార్థన అనేది సంఘంలో కంపల్సరీ ఉండాలి. రెండోదిగా ఐక్యత ఉండాలి సంఘంలో. మూడోదిగా అది దేవుని యొక్క శక్తి గల సంఘంగా ఉండాలి. ఎందుకంటే దేవుని సంఘమా, దేవుడి యొక్క శక్తి అక్కడ ఉన్నప్పుడు దేవుడి భయము కూడా ఉంటుంది. వీళ్ళ మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడు. వీళ్ళ మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన సూచక క్రియలు చేస్తున్నాడు అని ఒక భయము వాళ్ళు కలిగి ఉంటారు. మీరు గమనించారు, ఎప్పుడైనా చదివారు అపోస్తుల కార్యములు? ఎప్పుడన్నా కానీ దేవుడు ఒక గొప్ప కార్యం చేసినప్పుడు అక్కడ దేవుడి యొక్క భయము వాళ్ళలో కలిగిందంట. అందుకే మనము ఎప్పుడన్నా కానీ దేవుని యొక్క వాక్యంలో చూసినాడలా మీరు వాళ్ళు అద్భుత క్రియలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసినట్లుగా రాయబడుతుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 12వ వచనంలో 5:12 ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు ఆమేన్. చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా జరాలు ఎవరు ఉంటే గనక వాళ్ళు అక్కడ స్వస్థపరచబడేవారు. దయ్యాలు ఉంటే వేలగొట్టేవారు. మీరు గమనించండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఆల్వేస్ బ్యాక్ దెమ్ విత్ సైన్స్ అండ్ వండర్స్. దేవుడు ఎప్పుడు రుజుపరచువాడు ఆయన మనతో ఉన్నాడని, తన సేవకుడితో ఉన్నాడని రుజుపరచువాడాయన. ఎందుకంటే ఆయన పంపిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. దేవుని సంఘమా అట్టి సంఘంగా మార్చబడాలి. కానీ ఈ దినాన్న మనం ఎలా ఉన్నామంటే, మనము సంఘ పాస్టర్ల మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం, ప్రార్థనకి డిపెండ్ అయిపోయి ఉన్నాం. అక్కడ ఒక విశ్వాసి విశ్వసించినడలా మార్క్స్ వార్త 10, 16, 17, 18 వచనాల ప్రకారంగా విశ్వసించిన వారందరికీ ఈ సూచక క్రియలు కనపడతాయని చెప్పాడు. ది సైన్స్ విల్ ఫాలో అన్నాడు. అక్కడ ఎవరికి చెప్పలా, జనరల్ గా చెప్పాడు. మీరు ఎవరన్నా గాని, అక్కడ సంఘ పాస్టర్లకు చెప్పలేదు, సేవకులు కానీ చెప్పలేదు. ఆ అధికారము మీ అందరికి ఇచ్చాడు. ఆ అధికారం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వస్తుంది. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడినప్పుడు దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు దయ్యాల్ని వెలకటానికి. మీరు ఎక్కడైనా వెళ్ళినా ఎవరికోసం ప్రార్థన చేసినట్లా వాళ్ళ మీద చేయి వేసినప్పుడు, వాళ్ళని అలా చేయి పట్టుకొని మీరు ప్రార్థన చేసినట్లా వాళ్ళకి స్వస్థతలు కలుగుతాయని చెప్తున్నాడు. ఇఫ్ యు లే హ్యాండ్స్ దే విల్ రికవర్ అని చెప్తున్నాడు. దేవుని సంగమా, అట్టి విశ్వాసులుగా మనము తయారు చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలు అడిగే వాళ్ళని కాదు. ఇంకా నువ్వు ప్రార్థనల మీద డిపెండ్ అవుతున్నామంటే నీ విశ్వాసం ఇంకా పెరగలేదని, నువ్వు విశ్వాసంలో జీవించట్లేదని. ఏమ్మా, ఒక్కసారి అడగండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ దట్ ఇఫ్ గాడ్ కెన్ డూ సంథింగ్ త్రూ సమ్వన్ ఎల్స్, వై విల్ నాట్ గాడ్ డూ త్రూ మీ? ఈజ్ ద సేమ్ గాడ్. అంతే కదమ్మా, విశ్వాసులకు అదే అర్థం కావాలి. అందుకే విశ్వాసుల నుంచి శిష్యులుగా మనం మార్చబడాలి. ఎక్కడ విశ్వాసం తయారు చేయమని చెప్పలా ప్రభు, మీరు వెళ్ళి శిష్యుల్ని తయారు చేయమన్నాడు. శిష్యులు వాడిని వెంబవారు శిష్యులు, ఆయన బోధలో నిలిచి ఉండేవారు శిష్యులు.
శిష్యులు అంటే అనేక మందికి దేవుడి యొక్క ప్రేమని చూపించి సువార్త ప్రకటించేవారు శిష్యులు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎంతమంది నిజంగా దేవుడి వాక్యం విశ్వసిస్తున్నారు? ఎంతమంది ఇంకా ప్రార్థన మీద ఆధారపడతానే ఉన్నారు? దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. అంటే ప్రార్థన మనం ఒకళ్ళొకళ్ళని అడగొద్దని చెప్పట్లా. మనం ఒకళ్ళని అడగాలి. ఎప్పుడు? అవసరం వచ్చినప్పుడు. కానీ అప్పటి వరకు నీ నీ యొక్క విశ్వాసాన్ని మీరేం జేయాలి? మీరు దాన్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. మీరు వాక్యం చదువుతున్నారు. నీకు విశ్వాసం కలగట్లేదా? మరి విశ్వాసము వాక్యము ద్వారానే, వినటం వల్లనే వస్తుందని చెప్పట్లా? దేవుని సంగమా, ఈ చివరి సంఘము మనం ఎలా ఉండాలంటే దేవుడు కోరుతుంది. ఆ అన్నట్లుగా ఈ సంఘము కూడా అలాగే ఉండాలి. మీరు కూడా ప్రార్థన చేసిన యెడల అనేక మందికి రక్షణ కలగాలి. ఐ మీన్ స్వస్థతలు కలగాలి. దేవుడు అట్టి సంఘం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేగాని ఎల్లప్పుడూ మనము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన మీద డిపెండ్ అవ్వటానికి కాదమ్మా అని మనల్ని పిలిచింది. నిన్ను కూడా ఆయన విశ్వాసి నుండి ఒక శిష్యుడిగా తయారు చేయాలని దేవుడు కోరుచున్నాడు. అప్పుడు మీరు చూడండి, నీ విశ్వాసం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుని అడుగు. దేవుడు నిన్ను ప్రేరేపించి పలానోళ్ళతో ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, పలానా వెళ్లి ప్రార్థన చేయించుకో. మరి నేను వెళ్లి నేను ప్రార్థన చేయించుకోలా? దేవుని సంగమా, మనం ఎప్పుడన్నా గాని పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడాలి. ఆ మొదటి సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిచబడింది. అందుకే వాళ్ళు శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. మరి 7 మందిని వాళ్ళు ఎంచుకున్నప్పుడు ఈ 7 మంది అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో అందులో ఫిలిప్ ఉన్నాడు, స్తిఫాను ఉన్నాడు. వాళ్ళ చేత కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళు అసలు పిలిచింది దేనికోసం? పరిశుద్ధాత్మ నిండుదల కలిగి ఉన్నారు. వీళ్ళు కూడా సేవలో తీసుకొద్దాము. ఈ లేని వారికి వాళ్ళు భోజనం పెడతారు. వీళ్ళు టేబుల్ క్లీన్ చేస్తారు. వీళ్ళన్నీ అలాంటి 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 సేవ వాళ్ళకిచ్చారు. అక్కడితోనే ఆగల వాళ్ళ సేవ. వాళ్ళ సేవ ఎలాగుందంటే, వాళ్ళు అనేక సూచక క్రియలు చేసినట్లుగా రాయబడి ఉంది. అది స్టిఫాన్ అన్నా, లేకపోతే ఫిలిప్ అన్నా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 6, 7 వచనాలు చూడమ్మా. 8, 6. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు ఆమేన్. గలవారును చూసారమ్మా? స్వస్థత పొంది ఫిలిప్పు చేత చేయించాడు దేవుడు. ఒకప్పుడు టేబుల్ తుడిచేవాడు. గమనించండి దేవుని సంగమా. మనము కూడా ఆ విధంగానే దేవుడు చెప్పిన మాటకి మనం కూడా లోబడితే దేవుడు మనల్ని కూడా ఆయన వాడుకునే విధానం ఉంటుంది. ఫిలిప్పు అపోస్తల కార్యం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. స్టైఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఆమేన్. ఎవరు? స్టిఫాన్ చేశాడు. ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్ని? ఆ సంఘానికి వెళ్ళి, అయ్యా మీలో 7 మీరు పరిశుద్ధాత్మ కలిగిన వారిని మీరు ఎంచుకోండి అని చెప్పారు. ఇదిగో అయ్యా 7 అని చెప్పి వీళ్ళు 7 పేర్లు చెప్తారు అక్కడ. సేవలో పిలిచారు. చిన్న పనులు చేస్తూ ఉన్నారు మొదటిగా. ఆ చిన్న పనుల్లోంచి దేవుడు నమ్మకంగా వాళ్ళని బయటికి పంపించడం మొదలెట్టాడు. దేవుని సంగమా, అలాగే ఇక్కడ కూడా ఇదే గ్రూప్‌లో మనం నేర్చుకొని మనం బయటికెళ్ళేసే వారంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆత్మను సంపాదించాలి. మీరు దేవుడు నీలో ఉన్నాడని మనుషులకి తెలియపరచాలి. మీరు చేసే ప్రార్థన గాని, మీ విశ్వాసము ద్వారా మీరు కూడా అనేక మందిని
కొన్ని ఆత్మల్ని సంపాదించే కృప దేవుడు మీకు అనుగ్రహించాలి. ఆమేన్. కానీ మనం నమ్మకంగా ఉండాలి. నీకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే గనక దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎవరో పరిచర్య మనకు అవసరం లేదమ్మా. మన పరిచర్య మనం చేసుకుంటే అదే చాలు. అందులోనే ప్రమోషన్ వస్తది. అందులోనే మనకి హెచ్చింపు వస్తది. అందులోనే మనకి దేవుడు లేవనెత్తుతాడు. ఎవరో చేసే పరిచర్య మనకు అవసరం లేదు. దేవుడు మనకు అప్పచెప్పబడినది జాగ్రత్తగా నమ్మకంగా చేసుకుంటే అది చాలు. అప్పుడు దేవుడు నీ ద్వారా కూడా నువ్వు నమ్మకంగా చేసేటప్పుడు దేవుడు నీ ద్వారా కూడా అనేక సూచక క్రియలు చేస్తాడు. ఎందుకంటే మీరు ప్రార్థన ఎప్పుడైనా గమనించండి. సంఘము కలిసి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు కార్యం చేశాడు. ఆ నమ్మకము మీకుండాలి. ఆ నమ్మకము మీకు కలగాలి. పద కూర్చొని ప్రార్థన చేద్దాం. పద కూర్చొని మనం మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు హస్తాన్ని మనం చూడాలి. మన బిడ్డల జీవితంలో చూడాలి. దేవుడు మన బిడ్డల్ని కూడా వాడుకోవాలి. మన బిడ్డల్ని కూడా లేవనెత్తాలి అనే ఒక నమ్మకము, విశ్వాసము మనకు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఆది సంఘము మామూలు సంఘం కాదమ్మా. దేవుని యొక్క శక్తితో కలిగిన సంఘం అది. వాళ్ళు అనేక సూచక క్రియలు చూస్తూ ఉన్నారు. మహత్కార్యాలు చూస్తూ ఉన్నారు. హ్మ్. దేవుని సంఘమా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనలో ఉన్నాడని మనకి ఆళ్ళకి తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు అట్టి సంఘం కొరకు తన ఆత్మనిచ్చాడంటే శక్తినిచ్చినట్టే. నీకు ఆత్మనిచ్చాడంటే నువ్వు శక్తి పొందుదురు అన్నాడు. మీరు ఆత్మని పొందినప్పుడు శక్తి పొందుదురు అన్నాడు. ఎవరికి? అక్కడ సంఘ కాపరులకే చెప్పాడా? సేవకులకే చెప్పాడా? 120 మంది మీదకి చెప్పాడు. అక్కడ మరియమ్మ తల్లి కూడా ఉంది. అనేక లేడీస్ కూడా ఉన్నారక్కడ. స్త్రీలున్నారు, పురుషులున్నారు. ఆ 120 మందిని ఆయనేం చెప్పాడు? మీరు కనిపెడుతూ ఉండండి తండ్రి యొక్క వాగ్దానం నిమిత్తం అని చెప్పాడు. ఆ దినాన పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. వాళ్ళందరూ శక్తి పొందుకున్నారు. అందరూ భాషల్లో మాట్లాడారు. అందరూ ప్రవచిస్తం మొదలెట్టారు. ఇది మా దేవుడి శక్తి సంఘము. కానీ మన ఆలోచన విధానాలు ఏంటంటే లోకము, ఆ! లోకం మీద వేరే వేరే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మనకి. అయన్నీతో పాటు మనం దేవుని తృప్తి పరచలేము. నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన ప్రతిష్ఠించాడు. ఆత్మతో నింపాడు. నా ద్వారా నువ్వు ఏం కోరుకుంటున్నావయ్యా అని అడగాలి. నేను నీకు ఏమి చేయగలనయ్యా అని అడగాలి. ఎంతసేపు ఆయన చేయటం కాదమ్మా. మనమేం చేస్తున్నాం ప్రభు కొరకు? హ్మ్. అందుకే ఆ సంఘము ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని హింసలొచ్చినా కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. ఎందుకంటే ఆళ్ళు చూసారు, కళ్ళారా చూసారు దేవుడు చేసే కార్యములు. మీరు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 18-20 వచనాలు మీరు చూస్తే చదవమ్మా. 4వ అధ్యాయము 18-20 వరకు. అప్పుడు వారిని పిలిపించి, మీరు హ్మ్. యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను హ్మ్. కూడదని వారికాజ్ఞాపించిరి. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఆమేన్. చూసారా దేవుని సంగమా? వాళ్ళు ఎప్పుడన్నా గాని దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే ఎక్కడ వాక్యము వాళ్ళు చెప్పారో అక్కడ హింసలున్నాయి. ఆటంకాలు కలిగినాయి. ఎందుకంటే దేవుని సంగమా, సాతానుడు దేవుని యొక్క రాజ్యంని స్థిరపరచడం వాడికి ఇష్టం ఉండదు. దేవుడు ఆత్మ. నేను దేవుడు ఆత్మ ద్వారా ఈ దయ్యాల్ని వెలకొట్టుంటే అని చెప్తున్నాడు ప్రభువు. దేవుడు రాజ్యం మీకు సమీపంగా వచ్చినది అని చెప్తున్నాడు. ఎక్కడన్నా గాని దేవుడు రాజ్యాన్ని మనం స్థాపించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు ఆటంకం కలుగుతుంది. అక్కడ ఆటంకంతో మనం వదిలేసుకుంటాం. ఆ ఏరియాని వదిలేసుకుంటాము. ఆ మనుషుల్ని మనం వదిలేసుకుంటాము. కానీ శిష్యులైతే అలా కాదు. వాళ్ళు అరెస్ట్ అయినా కూడా, చెరసాల్లో పడేసినా కూడా,
వాళ్ళు చేసిన పని అదే. వాళ్ళు ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు. వాళ్ళు పేతురుని, యోహాన్ని చెరసాల్లో పడేశారు. పౌలు గారిని పడేశారు. ఆమేన్. అనేక అపోస్తలుల్ని మీరు చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయము 17, 18 వచనాలు. 17. ప్రధాన యాజకుడను అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యులను తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడనున్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. ఇంకా చదవనన్నా. చూసారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క వాక్యంని ప్రకటించేవారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ యొక్క వాక్కుని గాని, ఆ యొక్క దేవుడి రాజ్యం గురించి తెలియపరచడం గాని, దేవుడి యొక్క సువార్తని చెప్పటం మానలేదు. ఎందుకంటే దేవుని సంగమా, పరిశుద్ధాత్మ ఇచ్చే ధైర్యం అది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. స్టెఫాను నిలబడి చెప్పాడు. తర్వాత చనిపోయాడు. హతసాక్షి అయ్యాడు. యాకోబు మొదటి హతసాక్షి నూతన నిబంధనలో. ఆయన చనిపోయాడు. దేని నిమిత్తము? సువార్త నిమిత్తం కాదా? మీరు ఎక్కడైనా వెళ్ళండి, పాత నిబంధనలో ప్రతి సంఘానికి, అది యూదియాలో గాని, సమేరియాలో గాని మీరు చూసిన యెడల వాళ్ళందరూ హింసలు పొందారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 నుండి 2 వరకు చదవం. 9:1 నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. కాలం ఆమేన్. సంఘాన్ని ఎవరు హింసించినప్పుడు? పౌలు సౌలు. గారు. వేరే వాళ్ళతో పాటు పౌలు గారు కూడా సంఘాన్ని హింసించాడు. మీరు గమనించారా? అక్కడ మార్గము అని ఉంది. వాళ్ళు ఫస్ట్ సంఘం సహోదరులని పిలిచారు. కొంతమందిని విశ్వాసులని పిలిచారు. కొంతమందిని శిష్యులని పిలిచారు. కొంతమంది మార్గం అని పిలిచారు. ఎందుకంటే మార్గం చూపించేవారు వాళ్ళు. కానీ మొదటిసారిగా వాళ్ళని క్రైస్తవులు అనేది అంతియోకులో పిలిచారు. ఇంకక్కడితో అది ముద్ర పడిపోయింది. వీళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులు అనగా ప్రభుని వెంబడించేవారు. These are the ones that associate themselves with Christ, the anointed one. అప్పటి వరకు వాళ్ళని శిష్యులుగా, విశ్వాసులుగా, సహోదరులుగా, లేకపోతే మార్గముగా వాళ్ళని పిలిచేవారు. కానీ ఇక్కడైతే వాళ్ళు 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మొదటిసారి వాళ్ళని అంతియోకులో క్రైస్తవులు అని పిలిచారు. ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళ యొక్క విధానము, వాళ్ళు బ్రతికే విధానము క్రైస్తులాగే ఉంది. క్రీస్తులాగానే ఉంది. అందుకే క్రీస్తుతో పోల్చారు వాళ్ళని. వాళ్ళు నడక, మాట, కార్యములు చేయటము, బోధించటము, ఏదైనా గాని ప్రేమ చూపించటము అన్ని క్రీస్తే కనపడుతుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. గమనించండి, దానికి కారణం ఏంటంటే, క్రైస్తవులను పిలవడం కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తే కనపడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి క్రీస్తే కనపడుతున్నారు అనేది ఎంత గొప్ప విషయం అది. అందుకే పౌలు గారు చెప్పట్లే జీవించేది నేను కాదు క్రీస్తే అని. మరి క్రీస్తు కనబడుతున్నప్పుడు మరి క్రైస్తవులను పిలవక ఏమని పిలుస్తారు వాళ్ళని? ఎందుకంటే క్రీస్తు బోధనలో నిలిచి ఉండేవారు.
వాళ్ళు ఈ ప్రభు ఏది చెప్తే అలాగే చేసేవారు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పద్ధతిలో క్రీస్తే కనిపించాడు ఆ దినాల్లో. అందుకే వాళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. మరి మనల్ని పిలవగలరమ్మా ఎవరన్నా మీ ఆఫీస్‌లో గాని? ఆ! మనం చేసే చోట్లో ఎక్కడన్నా గాని వీళ్ళు క్రైస్తవులు అని పిలవగలరా? ఏం చూసి పిలవాలి మనల్ని? బోర్డ్‌ని బట్టా? మనకొక లేబుల్ యేసేసారు క్రిస్టియన్స్ అని. దాన్ని బట్టి కాదమ్మా. మనం చేసే పనులను బట్టి వీళ్ళు క్రైస్తవులు అనిపించుకోవాలి. అదే మొదటి సంఘంలో ఉన్న గొప్పతనం. వాళ్ళు మొదటిసారిగా క్రైస్తవులను పిలవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు క్రీస్తు కనిపిచ్చారు. ఆ వెంబడించడం కానీ, ముందు ఒకటి ఆ ప్రార్థన పెట్టుకునేది. చేయటం గాని, సహాయము చేయటం గాని, అన్నిట్లో క్రీస్తే కనిపిస్తున్నాడు. దట్ ఈస్ వై దే వర్ ఫస్ట్ కాల్డ్ క్రిస్టియన్స్ ఇన్ యాంటియోక్ అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఎంత గొప్ప ఇదమ్మా సాక్ష్యం అది. మొన్న చనిపోయావు. వీళ్ళు క్రైస్తవులని చెప్తుంటే ఎంత గొప్ప సాక్ష్యం అది. మన ప్రభువే కనపడుతున్నాడంట వాళ్ళు. అది మాటల ద్వారా గాని, ఆలోచన విధానము ద్వారా గాని, ఏదన్నా గాని క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు సంఘాలు మార్చబడుతున్నామమ్మా? క్రీస్తు స్వరూపంలో మార్చబడుతున్నామా? ఆయన మాట్లాడే విధానం ప్రకారం మనం మాట్లాడుతున్నామా? ఆయన ఆలోచన విధానం ప్రకారం మనం ఆయన బోధించినట్లుగా మనం బోధించగలుగుతున్నామా? ఆయనొచ్చి ప్రార్థన చేసినట్లుగా మనం చేయగలుగుతున్నామా? ఆయన చేతులేసి అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తున్నప్పుడు మనలో చూస్తున్నారా ఎవరన్నా? వాళ్ళు ఎన్ని హింసలు పడినా కూడా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు కొరకు నిలబడ్డారు. ఎందుకంటే మనం ఎప్పుడన్నా గాని ఆ శిలువ మోయటం మొదలెట్టామో అప్పటి నుంచి ఇంక మనకి హింసలనేది ఆగదు మన జీవితాల్లో. అది కుటుంబం ద్వారా రావచ్చు, బయట రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు. కానీ మీకు అపోజిషన్ అనేది ఉంటుంది ఎప్పుడన్నా గాని. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 45 నుండి 50 వరకు చదవండి. 13:45. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఇంకా చదవను. ఆమేన్. చూసారా? ఆమేన్. ఆటంకపరుస్తున్నారు. యూదులు ఎక్కడికెళ్ళినా యూదులకు చెప్పేవాడు ముందు పౌలు గారు. ఎందుకంటే ఆయన కూడా యూదుడు కాబట్టి. ఎళ్లి ముందు చెప్తున్నాడు. అందరికి చెప్పేవాడు. కానీ ఏ దినాన వాళ్ళు ఆపటం మొదలెట్టారో, ఆటంకపడతాం. వాళ్ళు ఆటంకించేవారు. వెంటనే ఆయన ఏం చెప్పాడు? నేను అన్యుల వైపు తిరుగుతున్నానని చెప్పాడు. ఎందుకంటే 13:47 ప్రకారం ఆయన అన్యులకి వెలుగుగా దేవుడిని ఆయన ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకే దేవుని సంగమా మనము హింసలు ఉంటాయి. మొదటి సంఘము, ఈ చివరి సంఘంలో హింసలుంటాయి. ఇప్పుడు చూడండి ఎక్కువైపోతుంది. మనుషులొచ్చి మరి ఆ టైంలో మీరు నిలబడతారో లేదో నాకు తెలీదు. దేవుని సంగమా, ప్రభు కొరకు నిలబడతామా? లేపోతే మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేస్తామా అనేది సమయం వస్తది. ప్రతి ఒళ్ళకు విశ్వాసము పరీక్షించబడుతుంది. అంటే చాలా కష్టమా. ప్రతి ఒళ్ళకు విశ్వాసము పరీక్షించబడుతుంది. అందుకే మనము స్థిరముగా ఉండాలి. దేవుని వాక్యములో స్థిరముగా ఉండాలి. విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమి ఎదురవుతుందో మనకి తెలియదు. మనం కూడా నిలబడాలి. ఈ మధ్య కొంచెం నేను హల్లెలూయా! పౌలు గారిని రాయలు పెట్టి కొట్టారు. మొదటి సంఘము ఆషామాష సంఘము కాదమ్మా. ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు కొరకే జీవించారు. ప్రభు కొరకే మరణించారు. మీరు ఎక్కడన్నా చూడండి. వాళ్ళు అంతియోకులకు వెళ్ళినా, లిస్ట్రియాలకు వెళ్ళినా, ఫిలిప్పీకి వెళ్ళినా ఇదే హింసలు. దేవుని వాక్యం ప్రకారంగా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 19 నుండి 24 వరకు చదివితే ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి.
అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మీగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా గమనించారమ్మా? బాలయ్య మీరు ఎవరన్నా కానీ గమనించారా? తిరిగి మళ్ళీ కొట్టడం చూసారా శిష్యులు? తిరిగి మళ్ళీ ఏదైనా మాట్లాడటం చూసారా? ఎదుర్కొంటాం చూసారా? కనపడదు. ఎందుకంటే ప్రభు కొరకు వాళ్ళు హింస పడుతున్నారు కాబట్టి వాళ్ళు సంతోషముగా వంకాయలు ఆనందముతో అవన్నీ వాళ్ళు పొందుకున్నారు. కానీ ఈ దినాన్న ఒక సంఘానికి వెళ్ళి వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవులు. తిరుగుబాటు చేస్తున్నారు. ఎస్, ఇట్స్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్. మన దేవుడిని మనం ఆరాధించడం రైట్ అయితే దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు చేసినట్లుగా మనం అలాగే ప్రవర్తిస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉంటుంది చెప్పండి. బ్రదర్ అని ఆ? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినమ్మా వాళ్ళు గుంపులు హింస కనపడుతూ ఉంటది. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు, పేతురు గాని, యోహాను గాని చెరసాల్లో పడేయటము చూస్తున్నాము. వాళ్ళు అనేక దూషింపబడ్డారు. ఒక క్రైస్తవుడిగా దూషింపబడుతున్నావు అంటే నువ్వు ధన్యుడివి అని చెప్తుంది బైబిల్. ఆయన నామం నిమిత్తము నువ్వు హింసలు పడుతున్నావంటే ధన్యుడివి అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే పౌలు గారు చెప్తున్న మాట ఫిలిప్పీలు రాసిన మొదటి పత్రిక 29వ వచనంలో 1:29 చూడమ్మా. మీ దాంట్లో 30లో ఉంటుంది చూడండి. 1:30 అనా? క్రీస్తు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆమేన్. ఆమేన్. ఆయన విలువ విశ్వసించటమే కాదు, శ్రమ పడాలి. ఆయన శ్రమ కూడా పడాలి మనం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే వాళ్ళని అపోస్తల కార్యం 5:40 ప్రకారంగా వాళ్ళని కొట్టారు. 12:4 ప్రకారం చెరసాల్లో పడేశారు. అపోస్తల కార్యం 12:2 వచనంలో వాళ్ళు హతసాక్షిని చేశారు. దేవుని సంఘమా, సంఘం అంటే ఎలా ఉండాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మనం నిలబడాలి. ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు మనం ఆయన కొరకు నిలబడాలి. చివరి దినాలు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. సంఘాలు ఉంటాయో లేదో కూడా మనకి తెలియదు. కానీ ధైర్యంగా నిలబడతావా? అంతే. మొదటి సంఘము వాళ్ళు అపోస్తుల బోధన, సావాసము, రొట్టె విరచటము, ప్రార్థనలో ఉండటమే కాదు, వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత కలిగి ఉండటమే కాదు, దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. తర్వాత దేవుడి కొరకు నిలబడిన వారు వాళ్ళు. ఇప్పుడు మనం పారిపోతున్నాము. దేవుడి కొరకు నిలబడే వారు ఎవరు లేరు. కొంతమంది అయితే ప్రాణాలు ఇస్తున్నారు. నార్త్ ఇండియాలో వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు. మనకి ఇక్కడ దాకా రాలా, అంత హింస రాలా మనకి. ఒకవేళ వస్తే ఏం చేస్తారు అడగండి. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. మీరు రోడ్డు మీద బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఆ బైబిల్ లాగేసి చంప మీద ఒకటి కొట్టి బైబిల్ లేదు గీబిల్ లేదు ఇంటికి వెళ్ళి పదండి అంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ప్రభు కొరకు నిలబడతారా? విశ్వాసంలో స్థిరంగా ఉంటారా? లేకపోతే తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారా? ఒకసారి ఆలోచించండి దేవుని సంగమా. మనము భలే టైంలో ఉన్నాం. మనం ఒక పక్క మన కళ్ళ ముందు ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి, ఒక పక్క సంఘాన్ని హింసిస్తున్నారు, ఒక పక్క ఏమో సంఘాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని సంఘమా, సంఘం కోసం మరణించిన వారు మనం చూస్తున్నాము. సంఘం కొరకు ప్రార్థన చేయటమే కాదు, వాళ్ళ జీవితాలు కూడా అంకితం చేస్తున్నారని మనం చూస్తున్నాము.
చాలా మంది హతసాక్షులు అవుతున్నారు ప్రభు కొరకు. మనం ఏ విధంగా ఉంటాం చివర్లో అనేది ఆ ప్రభుయే ఎరగాలి. అందుకే మనము ఇప్పటి నుండే మనం సిద్ధముగా ఉండాలి. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎనీథింగ్. ఒకవేళ మిమ్మల్ని కొట్టినా తిట్టినా భరించే శక్తి మీలో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ చివరి సంఘం కూడా అలాగే ఉంటుంది. కానీ చివరి సంఘంలో ఒక మంచి మాట ఉంటది. దేవుడు వాక్యము విస్తరించబడినది అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళని ఎక్కడ హింసించినా, వాళ్ళని ఎక్కడికి తోసివేసినా, వాళ్ళని వెళ్ళకొట్టేసినా కూడా ఒక మాట దేవుడి వాక్యంలో చెప్తుంది చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు ఆమేన్. చూసారా, వాళ్ళని చెదరగొట్టారు. తరివేసిన ఏం చేసినా కూడా దేవుడు సువార్తను ప్రకటించడం అనేది మానలేదు. ఆమేన్. వాళ్ళని ఎంత హింసించినా కూడా వాక్యం చెప్పటం మానలేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే 6వ అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడమ్మా. 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు ఎందుకంటే ఎక్కడ హింస ఉంటుందో అక్కడ దేవుడి వాక్యం ఏమవుతుంది? దేవుని వాక్యం ప్రబలమై శిష్యులు సఫలమై ప్రబలమై. శిష్యులు ఇంకా తయారవుతారు. ఆమేన్. మీరు గమనించండి, where there is persecution there will be birth, more disciples will come to the Lord. అందుకే మనం నిలబడాలి, ప్రకటిస్తూనే ఉండాలి. మన విశ్వాసము మనకు అసలు ఎందుకు ఇంత విశ్వాసం మన ప్రభులో అనేది వాళ్ళు గ్రహించాలి. మరి అనేక మంది సాక్ష్యాలు చెప్పడానికి కారణం ఏంటి? హతసాక్షులు అయ్యారు కొంతమంది. అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళు ప్రభులోకి వచ్చేసారు. క్రైస్తవులు తన ప్రాణాలు ఇవ్వడానికి ఎందుకు అంత సిద్ధంగా ఉన్నారు ప్రభు కొరకు అని కొంతమంది ఆశతో దాని జాగ్రత్తగా కనిపెడుతున్నప్పుడు వాళ్ళు కూడా ప్రభులోకి వచ్చినట్లుగా అనేక సాక్ష్యాలు చదివాను నేను. చంపిన వారే తిరిగి మళ్ళీ ప్రభులోకి వచ్చిన వారు. ఎందుకంటే సంఘం అలా నిలబడింది ప్రభు కొరకు. వాళ్ళ విశ్వాసం కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు దేవుని సంఘమా. అది మొదటి సంఘం. మరి చివరి సంఘం కూడా అలాగే ఉంటుంది నాకు తెలిసి. అనేక మంది ప్రభు కొరకు నిలబడతారు. వాళ్ళకి ఎప్పుడు భయపడరు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, జీవించినా మరణించినా క్రీస్తే అని. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలా ఉండిందమ్మా. ఇప్పుడు ఎంత సంపాదన గురించి కాదు, మనం ప్రభులో ఉన్నామా, పరలోక రాజ్యంలో ఉన్నామా, మనం ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీదకు మనం వెళ్తామా లేదా అనేది ఆలోచించాలి. అందుకే మనం సిద్ధపాటు కలగాలి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఇంకా నీలో ఉంటే గనక నీవు ఆ బూర ఊదినప్పుడు ఆ యొక్క గుంపులో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కానీ ఈ మధ్యలో మనకి ఎంత వచ్చినా కూడా, హింసలు వచ్చినా ఏది వచ్చినా కూడా దేవుడు ఒక వాక్యము అది ఫలిస్తానే ఉంటుంది. మనుషులు దేవుడి రాజ్యంలో వస్తానే ఉంటారు. వాళ్ళు ఎంత హింసిస్తే అంత సంఘం పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్త చదవండి. మీరు అపోస్తల కార్యం జాగ్రత్త చదవండి. ప్రతి పదము జాగ్రత్త చదవండి. వాళ్ళని ఎంత హింసించారు, శిష్యులు ఇంకా తయారవుతానే ఉన్నారు. ఆమేన్. 12వ అధ్యాయం 24వ వచనంలో అదే చెప్తున్నాడు. 13వ అధ్యాయం 49వ వచనంలో అదే చెప్తున్నాడు. But the word of the Lord grew and multiplied. హల్లెలూయా. Amen. And the word of the Lord was published throughout all the regions. హింసించినా కూడా దేవుని వాక్యంని విడిచిపెట్టాల వాళ్ళు. ఆ వాక్యం మీద నిలబడి ఆ వాక్యంని ప్రకటించిన వారుగా ఉండాలి. దేవుడి యొక్క రాజ్య సువార్త అది శక్తి సువార్త అది. అందుకే రక్షింపబడిన వారికి అది దేవుని యొక్క శక్తి అని చెప్తున్నాడు. అందుకే దేవుని సంఘమా, ఈ దినాన ఒకసారి ఆలోచించండి, మనం ఎట్టి సంఘంలో ఉన్నాం. ఆమేన్. అపోస్తల డాక్టర్ లో ఉన్నామా లేదా? అపోస్తల బోధనలో ఉన్నామా లేదా?
రొట్టె విరిచిన ఆ యొక్క సంఘంలో ఉన్నామా లేదా? సహవాసంతో కూడిన సంఘముగా ఉందా లేదా? ఐక్యత కలిగిన సంఘముగా ఉందా లేదా? దేవుని యొక్క శక్తి కలిగిన సంఘముగా ఉందా లేదా? మనం ఎంత హింసించబడుతున్నా కూడా దేవుడి కోసం మనం నిలబడుతున్నామా లేదా అనేది మన జీవితాన్ని మనం పరీక్షలు చేసుకోవాలి. అట్టి సంఘము దేవుడి సంఘము. ప్రభువు స్థాపించిన సంఘము అదే. మొదటి సంఘము ఎలా ఉండిందో చివరి సంఘం కూడా అలాగే ఉంటుంది. దే విల్ కమ్ అ టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు మీ ద్వారా జరిగిస్తాడు. అప్పుడు మనుషులు గ్రహిస్తారు దేవుడు వీళ్ళతో ఉన్నారని. హల్లెలూయా. మనం అట్టి విధంగా దేవుని రాజ్యము కట్టాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు రాజ్యము ఒకటిగా మన దేవుడు రాజ్యం అంటే ఏంటి అనేది మనకు వాళ్ళకి తెలియపరచాలి. అట్టి సంఘంగా దేవుడు మనందరినీ మార్చుడు కాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనం కూడా దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉండాలి. మొదటి సంఘము ఎలా ఉన్నిందో మనం కూడా వెళ్ళి అనేక మందికి స్వస్థతలు గాని, సూచక క్రియలు గాని, గొప్ప కార్యాలుగా దేవుడు ఈ సంఘము ద్వారా జరిగించాలి. ఆమేన్. ఆమేన్. అలాగా ఆమేన్. సిద్ధపాటు దేవుడు మనల్ని కలిగించాలి. ఆమేన్. ఆమేన్. దేవుడి కొద్ది ఆమేన్. మాటలు మన హృదయంలో ఆమేన్. ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి,